హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య బ్లాగ్స్. సో అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు అయితే నేను డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా ఫుడ్ సెంటర్లో మార్నింగ్ నుంచే ఏమేమైతే పనులు అయితే స్టార్ట్ అవుతాయి, ఎలా అయితే ప్రాసెస్ అంతా జరుగుతుంది అనేది షూట్ చేస్తున్నాను అనమాట. నేను అశు అయితే మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా మేము నార్మల్గా అయితే 8కి అలా వెళ్ళే వాళ్ళం. ఈరోజు అయితే మా డాడీకి కొంచెం వేరే పని ఉండడం వల్ల మేము కూడా కొంచెం త్వరగా వెళ్తున్నాము. మా డాడీ అయితే షాప్ దగ్గర ఉండట్లేదు, కొంచెం కష్టం అవుతుందని చెప్పి మార్నింగ్ టైంలో త్వరగా వెళ్ళేసి అయితే అన్నీ రెడీ చేసుకుందామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యి షాప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా చలిగా ఉండింది గాయస్. అంటే మేము వెళ్ళే రూట్ కూడా కొంచెం ఫారెస్ట్ రూట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా ఎక్కువ చలిగా అయితే ఉండింది. నేను అస్సలు ఉండలేను చలికి అయితే, కానీ ఇప్పుడు తప్పట్లేదు చలికి. అండ్ వెళ్తూ అయితే కాఫీ అయితే తాగామన్నమాట నేను అశు అయితే. యాక్చువల్గా మేము డైరెక్ట్గా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, వాళ్ళు షాప్ దగ్గరికే వస్తామన్నారు కదా అని చెప్పి షాప్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సో ఈ రూట్లోనే అయితే వెళ్ళాలి వాళ్ళు కూడా. కాఫీ అయితే తాగుతూ కాల్ చేస్తే ఎక్కడున్నారని చెప్పి ఇంకా లేట్ అవుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి కీస్ అయితే తీసుకెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేయండి అనేసి అయితే అన్నారు. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి కీస్ తీసుకొచ్చి నేను ఆ షో అయితే ఓపెన్ చేస్తూ ఉన్నామన్నమాట. దీపక్ ఒకటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది. దాంట్లో రాకపోతే ఇంకో కీ పెట్టు వస్తుంది. ఓపెన్ చేసుకుని ఇది అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇవల్ల ఇట్లా ఏడా పైకి బొక్కాడుంది అంట. పట్టుకో. కళ్ళు కనపడవా ఏంటి? నీకు కనపడినా కనపడే కీసు వేరే నీ దగ్గర తీపిద్దామని చేసిండే డ్రామా. మాకు తెలియదు మళ్ళా. హెల్మెట్ తీ ఫస్ట్. అదే పైన ఓడి పట్టుకుంటాడు. చాలా తీసేసిన హెల్మెట్ పెట్టుకుండాలే, పని కూడా హెల్మెట్ మీద పడుతుంది. దూదుతో చేసినారు అదండి హెల్మెట్ని, దూదుతో. చెయ్యి, స్టార్ట్ చేయి, అన్ని దించు. వీడియోగ్రాఫరా మళ్ళా పట్టట్లేదు, దించు. నేను చెత్త దోస్తా. దించు ఫస్ట్. అది సో గైస్, దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే మా డాడీ ఎక్కడ స్టార్ట్ చేసి ఉంటాడో ఎక్కడ ఎండ్ చేసి ఉంటాడో దారం తెలియదు, వెతుక్కోవాలి. అన్ని చుట్లు వేసి ఉంటాడు అనమాట. మార్నింగ్ ఏమో మా అన్న వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అరిచేవాళ్ళు అంటే నన్ను అనేవాళ్ళు, ఎప్పుడు లేట్గా వస్తావు చెప్పిన టైంకి రావు అని. ఈరోజు నేనేమో త్వరగా వచ్చాను, వాళ్ళు రాలేదు. నాకు కోపం వచ్చేసింది. కాల్ చేసి 2-3 టైమ్స్ మా డాడీకి కాల్ చేశాను అనమాట. ఇంకా రాలేదా, ఇంకా ఎంతసేపు, అందరూ కస్టమర్స్ వచ్చి వెళ్ళిపోతా అన్నారు అని చెప్పి. మా డాడీ ఏమో ఫుల్ మా అమ్మని మా అన్నని అరిచినాడంట. నాకు తెలియదు ఆ విషయం. ఇంటికి వచ్చి నన్ను ఇంటికంట షాప్ దగ్గరకు వచ్చి నన్ను అరుస్తున్నారు. నువ్వు గమ్మున ఉండలేవా, ఎందుకు చెప్పినావు అట్లా, మమ్మల్ని అరస్తా అన్నాడు అని చెప్పి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా టైం అయితే పట్టింది. వచ్చేసరికి అన్ని సామాన్లు అయితే దించేసి ఎక్కడక్కడ పెట్టేసి అంటే స్టవ్ కూడా మలిగించేసామన్నమాట. వడ కోసం అయితే ఆయిల్ బాండ్లీ అండ్ ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పాత్రలోకి వాటర్ అయితే వేసి మలిగించేసామన్నమాట. అంటే వాళ్ళు వచ్చేసరికి వేడిగా అయితే డైరెక్ట్గా వడలు వేసుకోవచ్చు అండ్ ఇడ్లీ కూడా పోసి పెట్టుకునేచ్చు అని చెప్పి అన్నీ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నేను అశు అయితే ఫస్ట్ అయితే ఈ టార్పాలు ఇవన్నీ తీసేస్తున్నాడు, నేనైతే చెత్త అయితే నీట్గా తోసేస్తున్నాను అనమాట. ఇంకా ఆ టైంకి అయితే వీళ్ళు కూడా వచ్చారు.
ఎంత టైంకి వచ్చేది ఏమే సో విన్నారు కదా, మా డాడీ తిట్టిన ఫ్రస్ట్రేషన్ అంతా నా పైన అయితే చూపిస్తున్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఈ హాట్ బాక్స్లోకి అయితే రైస్ అయితే తీసి పెట్టేసుకుంటామన్నమాట. అంటే ఆ పెద్ద పాత్రలోనే ఉంటే ఏమవుతుందంటే త్వరగా చల్లబడిపోతుంది కదా, మనం అప్పుడప్పుడు ఓపెన్ చేస్తా క్లోజ్ చేస్తూనే ఉంటాం కదా, అందుకని చెప్పి ఫస్ట్ హాట్ బాక్స్కి అయితే తీసి పెట్టేసుకుంటాము. ఈ రైస్ అయిపోయేసరికి మళ్ళీ ఆ రైస్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇంకా చట్నీ అయితే ఫస్ట్ వాటర్లో వేసి కలిపేసి అంటే సపరేట్గా అయితే పెట్టేసుకుంటామన్నమాట. మొత్తం పెట్టుకుంటే అక్కడ ప్లేసు సరిపోదు అండ్ త్వరగా చెడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓన్లీ 2-3 అవర్స్ అక్కడ ఉంటాం కదా మేము షాప్ దగ్గర, అయినా కూడా చెడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి అలా సపరేట్ అయితే చేసేస్తాం. ముందైతే ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడే కలుపుకునే వాళ్ళం కొద్ది కొద్దిగా తీసుకొని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అసలు టైం సరిపోవట్లేదు, అప్పటికప్పుడు కలుపుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు రైస్ అయితే మెంతే పలావ్ అయితే చేసినారు, మెంతే బాత్. ఇంకా ఇక్కడ చట్నీ సాంబార్ అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను ఇంకో పక్క అయితే వడకైతే కలుపుతూ ఉన్నాను. ఇంట్లో అయితే కలపడానికి అయితే టైం ఉండదనమాట. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని వడ అది ఏంటది శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, అది ఏదో అవన్నీ నాకు తెలియదులే గైస్, అంతా వేసింటారు కదా, అవన్నీ అయితే నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను మిక్స్ చేసిన మా అమ్మకి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట, మళ్ళీ అయితే మిక్స్ చేస్తూ ఉంది. ఇంకా తనైతే స్టార్ట్ చేసిందనమాట వడేయడం. ఫస్ట్ అయితే నేను కొంచెం స్లోగా వేస్తాను కదా, అందుకని చెప్పి మా అమ్మ ఫస్ట్ నేను కొన్ని స్టాక్ అయితే చేసేస్తాను, తర్వాత అయితే నువ్వు వేద్దు అని చెప్పి అనింది. నార్మల్గా అయితే వడ డిపార్ట్మెంట్ అయితే మా డాడీది, ఇడ్లీ డిపార్ట్మెంట్ అయితే మా మమ్మీది. ఇంకా పార్సల్స్ అండ్ అక్కడ ఫుడ్ ఇవ్వడం అంతా మా అన్న అండ్ అశో అయితే చూసుకుంటూ ఉన్నారు. నేనైతే ఆల్రౌండర్, వీళ్ళకి హెల్ప్ కావాలంటే వీళ్ళకి చేస్తా, వాళ్ళకి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేస్తా, అట్లా అన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు ఒక మనిషి తగ్గిపోయారు కదా, మా డాడీ అయితే లేరు కదా, కొంచెం కష్టం అయితే అవుతూ ఉందన్నమాట. అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఇడ్లీ తీసి ఇవ్వడం అండ్ వడ కూడా వేయడం అంటే కష్టం అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే రెడీ అవ్వడం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బజ్జీలు అయితే త్వరగా అయిపోతాయి, వడలు కాలడం కొంచెం లేట్ అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా స్టాక్ అయితే చేసుకునేస్తున్నాం అనమాట. చూడండి, డైరెక్ట్ సన్లైట్ అయితే అక్కడ దాని మీద అయితే పడుతుంది, ఎంత బాగా కనిపిస్తుందంటే గోల్డెన్ కలర్లో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇంకా ఇటువైపు అయితే మా అన్న ఇడ్లీస్ అయితే తీసుకొని పార్సల్స్కి అక్కడ తినే వాళ్ళకి అందరికైతే ఇస్తూ ఉన్నారు. ఇంకా కస్టమర్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వస్తే ఒకేసారి వచ్చేస్తారు అందరూ, లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది, అలాగైతే ఉంటుందన్నమాట. ఎప్పుడూ అలాగే అవుతుంది, వస్తే అందరు వచ్చేస్తారు, లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అందరూ ఒకేసారి వచ్చేసినప్పుడు కొంచెం కష్టం అయితే అయిపోతుంది. ఇక్కడ మా అవ్వ అండ్ మా వదిన కూడా వచ్చారనమాట. తర్వాత ఇంకా మా డాడీ లేరు కదా, ఏమైనా హెల్ప్ అవసరం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే చూపిస్తూ ఉందన్నమాట, ఇడ్లీ పాత్ర ఓపెన్ చేసేటప్పుడు అది సెగ అయితే తగిలి కాలిందని చెప్పి. ఇలాంటివన్నీ చాలా చాలా కామన్ అనమాట. మా అమ్మ చేయంతా కాల్చుకునింది, నేను కూడా చాలా టైమ్స్ కాల్చుకున్నాను. అంటే ముందు ఒబ్బట్లు కూడా చేసేవాళ్ళం, అంటే పోలీలో అవి చేసేటప్పుడు నా చెయ్యి అయితే చాలా కాలిపోయిందనమాట. చాలా డేస్ అసలు మానలేదు, చాలా నొప్పి వచ్చేది రోజు. అంటే అందరూ కాల్చుకున్నాం అనమాట అన్ని విధాలుగా. ఇంకా మా డాడీ అయితే చెప్పనవసరం లేదు, ఆయిల్ దగ్గర ఉంటాడు కదా. కానీ నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ఇడ్లీ పాత్రను ఓపెన్ చేయలేదు గాయ్స్, భయానికే ఓపెన్ చేయలేదు నేను. అది ఓపెన్ చేసేటప్పుడు మొత్తం సెగ చేయి పైకి వచ్చేస్తుంది, ఒకేసారి వచ్చేస్తుంది. అది ఒక టెక్నిక్గా ఓపెన్ చేయాలన్నమాట, ఫాస్ట్గా తీసేయాలి. నా వల్ల అయితే కాదు, ఒక్కసారి నేను ట్రై కూడా చేయలేదు, ఇప్పటికీ రాదు నాకు రాని పని ఏదన్నా ఉందంటే అదొక్కటే అనమాట. నాకు చాలా భయం, నేను తీయలేను. ఇప్పుడు మా అమ్మ అయితే ఇక్కడ పార్సల్స్కి అయితే ఇడ్లీ అయితే వేసిస్తూ ఉన్నింది. కొంతమంది ఎక్కువ ఇడ్లీస్ కావాలంటే వాళ్ళే హాట్ బాక్స్ అయితే తెచ్చుకునేస్తారనమాట. చూడండి, వీళ్ళు 24 ఇడ్లీస్ ఏమో తీసుకుంటూ ఉన్నారనమాట, హాట్ బాక్స్ తెచ్చుకున్నారు. ఇంకా మనకు కూడా ఈజీ అవుతుందన్నమాట, హాట్ బాక్స్ ఉంటే అందులో వేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారనమాట, వేడిగాను ఉంటాయి, వాళ్ళకు కూడా బాగుంటాయి అన్నమాట. ఇంకా నేనైతే మా అమ్మ అప్పుడే వడేసి తీసింది కదా, ఇప్పుడు నేనైతే వేసేటప్పుడు నేను వీడియో తీసుకోలేను కదా, ఇంకా అందుకని చెప్పి కాలేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా మా ఇడ్లీలు అయితే అయిపోయినాయి, అంటే రెడీ ఉన్నవి. మళ్ళీ అయితే పోసి పెడుతూ ఉంది మా అమ్మ. ఇంకా మా అవ్వ అయితే వాటర్ అయిపోతూ ఉంటాయి కదా, వాటర్ జగ్స్లోకి అయితే మళ్ళీ వాటర్ పట్టి పెడుతూ ఉందన్నమాట.
చూడండి అంటే ఇప్పుడైతే వచ్చేసారు కస్టమర్స్ ఎక్కువగా. ఇలా ఒకేసారి వచ్చేస్తారనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళాలి అక్కడికి. కొన్ని సెకండ్స్ అయితే వీడియో తీసి నేను కూడా అక్కడికైతే వెళ్ళిపోయాను. అప్పుడు వీడియో తీయలేమనమాట. ఎవరు తీయలేరు కదా! ఇక్కడ నేను కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాననమాట. ఏం జాబ్ చేస్తాండవు? హోటల్లో సర్వర్ జాబ్. ఏం అది అడిగిరా మీరు ఇచ్చే శాలరీ సరిపోలేదు. మూడు పూట్ల అన్నం పెట్టి 200 ఇస్తారు సార్. 200 అన్నా 6000. అందరూ చూస్తారు. ఏమి అంతా యాక్టింగ్. నువ్వేమి ఎవరినాడు సంపేదాన్ని చెప్పేసరికి వాళ్ళ గురించి వచ్చింది. పనికిరాని పని ఏం చేయలేదు. ఏం నా బట్టలు తావే. కస్టమర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అసలు కుదరదు వీడియోస్ తీయడం అనమాట. ఇంకైతే అశోక్ అయితే ఆఫీస్కి అయితే టైం అయిపోతూ ఉన్నిందనమాట. 10 అలా అయిపోయింది. ఇంకా తను ఫాస్ట్గా ఇడ్లీస్ అయితే తింటూ ఉన్నాడు అనమాట. అండ్ తను మామూలుగా అయితే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళేవాడు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే ప్యాంట్ ఆల్రెడీ వేసుకొని వస్తున్నాడు. షర్ట్ అయితే కార్లో వెళ్ళి మార్చుకుంటున్నాడు పాపం. ఎక్కువ టైం అయిపోతుందన్నమాట ఆఫీస్కి. అందుకని చెప్పి ఫాస్ట్గా తినేసి అయితే వెళ్తూ ఉన్నాడు. కొన్ని టైమ్స్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికే వచ్చేస్తాడు. కొన్ని టైమ్స్ అయితే బాక్స్ తీసుకెళ్తాడు అనమాట. ఏదో ఒక రోజు ప్యాంట్ పైన చట్నీ మరకలు ఉంటే ఆశు వాళ్ళ ఆఫీస్లో అయితే అడిగారంట, ఏంటిది ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా లేకంటే ఇంట్లో ఏమన్నా ఫుడ్ చేసి వచ్చావా అని చెప్పి. ఆశు అయితే కామెడీగా, లేదు సార్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, రోజుకి 200 కూలీ అని అయితే కామెడీగా అన్నాడంట. మళ్ళీ తర్వాత అయితే చెప్పినారంట, లేదు సార్ మాదే హోటల్ ఉంది అని చెప్పి అయితే అన్నాడంట. ఇంకా నేను మా వదిన అయితే నడుచుకుంటూ ఇంటికి వెళ్దామని చెప్పి వస్తూ దారిలో ఒక కేక్ అయితే తిన్నామన్నమాట. ఇంకా ఈ ఇంటి గురించి చెప్పాలంటే మేము ఈ ఇంటిని అయితే తీసుకున్నాం అనమాట. కానీ దీని గురించి డీటెయిల్స్ అయితే నేను తర్వాత అయితే చెప్తాను, ఎందుకు తీసుకున్నాం, దేని పర్పస్ కోసం అని చెప్పి తర్వాత అయితే చెప్తున్నాం. చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్లో ఉన్నిందనమాట ఈ ఇల్లు. దీన్ని అయితే రినోవేట్ అయితే చేస్తున్నాం. త్వరలోనే చెప్తానమాట ఎందుకు తీసుకున్నాము ఏంటి అని చెప్పి. ఇక్కడ రెనోవేషన్ కూడా మనీ కూడా ఎక్కువే అయినట్టుంది. నాకు ఎక్కువ క్లారిటీ అయితే లేదు. మా నాన్న మా డాడీ అయితే చేపిస్తున్నారనమాట. మేమైతే ఎక్కువ వెళ్ళలేదు కూడా అక్కడికి. ఇంకా నేను కూడా చూడలేదు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంకా ఆ ఇంటి దగ్గర అయితే కొంచెం వర్క్ ఉందని చెప్పి ఆ రోజు ఈవినింగ్ అయితే షాప్ వేయలేదనమాట. మా డాడీ అండ్ మా అన్న ఇద్దరు కూడా అక్కడే ఉండిన్నారు. వర్కర్స్తో చేపిస్తున్నా కూడా మనం అక్కడ దగ్గర ఉండి చేపియాలి కదా అని చెప్పి అక్కడైతే ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ షాప్ లేదు కదా అని చెప్పి మధ్యాహ్నం ఫుల్గా అయితే నిద్రపోయాను అనమాట. కొంచెం హెడేక్గా ఉన్నింది. మా వదిన అయితే మంచిగా ఆయిల్ పెట్టి హెయిర్కి అయితే మసాజ్ అయితే చేసింది. బయట కూర్చొని ఉన్నామన్నమాట నేను మా వదిన అయితే. ఇంకా మా అవ్వ తాత అయితే చూడండి ఆనియన్స్కి పొట్టు అయితే తీస్తూ ఉన్నారనమాట. వాళ్ళని చూస్తే ముచ్చటగా ఉంటుంది, ఎంత ఆరాంగా కూర్చున్నారు. ఇంకా ఆ రోజు సండే కదా, మా మమ్మీ అయితే చికెన్ అయితే చేసినింది. చికెన్ తినేసి అలానే వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడు ఉప్పురాయి అయితే నోట్లో వేసుకొని వెళ్ళమంటుంది. ఇంకైతే అదే అయితే అశోక్ అయితే ఇచ్చాను. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ బయట కూర్చొని ఉన్నింది. ఇంకా మేము కూడా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ గాయ్స్, ఇంతవరకు వీడియో చూసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.